మూలధన రాబడిపై పన్ను రాయితీ ఇచ్చినందుకు రాజధాని రైతులకు కేంద్ర మంత్రి వెంకయ్యను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో కలిసిన రైతులు ఆయనను సన్మానించారు. సాయంత్రం ప్రధానితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దని వెంకయ్య స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అది కూడా కృష్ణానది ప్రాంతంలో ఉండి పంటలు పండే ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అవుతుందో ఇది నిజంగా ఒక చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ఘట్టానికి కారకులైన మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ నూతన రాజధాని నిర్మాణము తర్వాత అక్కడి నుంచి మన రాష్ట్ర పునరాభివృద్ధిని ముఖ్యమంత్రి గారు చేపట్టినట్టే ఈ ప్రయత్నానికి మీరు మీ వంతు సహకారం మీరు అందించడం చాలా సంతోషం. అంతిమంగా మీరందరూ వాస్తవంగా ఎక్కువగా లాభానికి గురయ్యేవాళ్ళు ఎవరంటే మీరు. వాస్తవంగా ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం డబ్బు ఇస్తుంది, రాష్ట్రం 10% పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్, కాశ్మీరు, హిమాచల్, ఉత్తరాంచల్ అంతే. అయినా కూడా అవి ఏం బాగుపడలా. 90% ఇస్తున్నప్పుడు కూడా అట్నే ఉన్నాయి. అక్కడ పరిపాలన సరిగా లేదు కాబట్టి కొంత అక్కడ ఉండేటి భౌగోళిక పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి ఆదాయం కూడా తక్కువ ఉంది కాబట్టి అనుకున్నంత ముందుకు పోవాలి. అది కూడా రేపు సంవత్సరానికి అయిపోతుంది. ఈ సంవత్సరానికి అయిపోతుంది. 17 మార్చి నాటికి అది కూడా అయిపోతుంది. బట్ మేము నన్ను కూర్చొని సుజనా చౌదరి ఆర్థిక మంత్రి కూర్చొని లెక్కరేసి తర్జన భర్జన చేసాం. తేల్చారు ఏమనంటే ఒకవేళ మనం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది అదనంగా అని లెక్కేస్తే 60-40 కాకుండా 90-10 ఇస్తే ఒక 3,000 నుంచి 3,500 కోట్లు తేడా వస్తుంది ఇది ప్రతి సంవత్సరానికి. సో ఆ తేడాన్ని కూడా కేంద్రం ఇచ్చేయడానికి ఒప్పుకుంది. అది రేపో మాపో క్యాబినెట్ అప్రూవ్ అవుతుంది, ఆ డబ్బు వస్తుంది. కానీ 3,500 3,000 మేము మొదటి రోజు పనిగట్టుకొని సుమారు 2,28,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు అవన్నీ కూడా కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. దాంతోపాటు మొన్న ప్రకటనలతో మన గడ్కరీ గారి ప్రకటన, తర్వాత ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనతో పెట్రోలియంలో 1,20,000 కోట్లు, నేషనల్ హైవేస్ అలాగే జల రవాణాలో 1,00,000 కోట్లు, ఈ రెండు కలిపితే అది 3,50,000 కోట్లకు వెళ్ళిపోయింది. సో అందువలన ఇది చరిత్రలో బహుశా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ సహాయం ఏ రాష్ట్రానికి జరగలేదు. ఏ రాష్ట్రానికి నేను నిర్మోహటంగా చెప్పగలను.